హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు Tuts. ఈ వీడియోలో పైథాన్లో ఎన్క్యాప్సులేషన్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఊప్స్ కాన్సెప్ట్స్లో ఎన్క్యాప్సులేషన్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అనేది ఊప్స్ కాన్సెప్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ కాన్సెప్ట్. ఓకే, మరి ఎన్క్యాప్సులేషన్ ఏం చేస్తుంది? వ్రాపింగ్ ఆర్ బైండింగ్ ఆర్ కంబైండింగ్ రిలేటెడ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంటే క్లాస్లో రిలేటెడ్ వేరియబుల్స్ని అట్లాగే రిలేటెడ్ మెథడ్స్ని కంబైన్ చేసి ఒక యూనిట్గా డిజైన్ చేస్తాం. మరి దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి? ఒకసారి మన డెఫినేషన్ చూసినట్లయితే, ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ టెక్నిక్ దట్ బైండ్స్ ది డేటా అండ్ కరెస్పాండింగ్ మెథడ్స్ మీన్స్ బిహేవియర్ టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ అంటున్నారు. అంటే క్లాస్లో రిలేటెడ్ వేరియబుల్స్ అట్లాగే మెథడ్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక యూనిట్గా డిజైన్ చేస్తే దాన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటా ఉన్నాం. ఓకే, ఇంకా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమంటారు చూడండి. ఎన్క్యాప్సులేషన్ ప్రొవైడ్స్ డేటా హైడింగ్ అండ్ డేటా ప్రొటెక్షన్. అంటే మెయిన్గా ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ ఎందుకు అంటే డేటాని ప్రొటెక్ట్ చేయడానికి, డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి. అంటే ఒక క్లాస్లో డేటా అనేది ఎక్కడ వరకు యూజ్ అవ్వాలి అంటే విత్ ఇన్ ది క్లాస్లో వర్క్ అవ్వాలా, లేకపోతే అవుట్ సైడ్ క్లాస్లో కూడా వర్క్ అవ్వాలా, ఎక్కడ యూజ్ అవ్వాలనేది ఎన్క్యాప్సులేషన్ బట్టి ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, డేటా ప్రొటెక్ట్ త్రూ యాక్సెస్ స్పెసిఫైయర్స్. మరి ఇక్కడ డేటాని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే త్రూ యాక్సెస్ స్పెసిఫైయర్స్. మనకు సి లాంగ్వేజ్లో కానీ, సి ప్లస్లో కానీ, జావాలో కానీ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. సేమ్ అలాగే మనకు పైథాన్లో కూడా యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. మరి పైథాన్లో ఏమేమి ఉన్నాయి యాక్సెస్ స్పెసిఫైయర్స్? సి లాంగ్వేజ్, సి ప్లస్, జావాలో ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి ఇక్కడ కూడా. ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్. మరి ఇక్కడ ప్రైవేట్ ఎక్కడ యూజ్ చేస్తాము, ప్రొటెక్టెడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, పబ్లిక్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఒకసారి మనం చూద్దాం. ప్రైవేట్, ఒకవేళ మనం ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తే ఓన్లీ ఇన్సైడ్ ది క్లాస్ అండ్ క్లాస్ మెథడ్స్. అంటే ఒక వేరియబుల్స్ని కానీ ఒక మెథడ్స్ని కానీ ప్రైవేట్లో పెట్టుకుంటే, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రొవైడ్ చేస్తే ఆ మెథడ్స్ కానీ ఆ వేరియబుల్స్ కానీ విత్ ఇన్ ది క్లాస్లో మాత్రమే వర్క్ అవుతాయి. క్లియర్? అంటే విత్ ఇన్ ది క్లాస్లో మాత్రమే వర్క్ అవుతాయి. ఒక వేరియబుల్ నేను ప్రైవేట్లో పెట్టుకున్నాను అనుకో, విత్ ఇన్ ది క్లాస్లో వర్క్ అవుతుంది, లేదంటే ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్లో కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అది మనకు ప్రైవేట్, అంటే ఓన్లీ విత్ ఇన్ ది బ్లాక్ అన్నట్టు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్. మరి ప్రొటెక్టెడ్ ఎక్కడ వర్క్ అవుతుంది చూడండి, ఇన్సైడ్ క్లాస్ అండ్ ఇట్స్ ఇమీడియట్ సబ్ క్లాస్. ఒక వేరియబుల్ని ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైయర్ యూజ్ చేసినట్లయితే ఆ వేరియబుల్ విత్ ఇన్ ది క్లాస్లో వర్క్ అవుతుంది అండ్ ఇట్స్ ఇమీడియట్ సబ్ క్లాస్లో కూడా వర్క్ అవుతుంది. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వి యూజ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైయర్. అట్లాగే పబ్లిక్. మరి పబ్లిక్ అంటే ఎంటైర్ ప్రోగ్రామ్. ఒక వేరియబుల్ని మనం పబ్లిక్లో పెట్టినామంటే అది ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడైనా వర్క్ అవుతుంది. అంటే విత్ ఇన్ ది క్లాస్లో వర్క్ అవుతుంది, అవుట్ సైడ్ క్లాస్లో వర్క్ అవుతుంది, ఎక్కడైనా వర్క్ అవుతుంది. ఓకే, దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం ప్రోగ్రామేటికల్గా. మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్గా డెఫినేషన్స్ ఇవన్నీ రాసేసుకోండి. నేను రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం. పైథాన్లో మన యాక్సెస్ స్పెసిఫైయర్ ఎలా యూజ్ చేయాలి అంటే సి లాంగ్వేజ్, సి ప్లస్, జావాలో యూజ్ చేసినట్టుగా ఇక్కడ ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అనే కీవర్డ్స్ ఉండవు. మరి ఎట్లా మెన్షన్ చేయాలి, ఒక వేరియబుల్ని పబ్లిక్గా ఎలా పెట్టాలి, ప్రైవేట్గా ఎలా పెట్టాలి అనేది ఒకసారి మనం చూద్దాం. పైథాన్లో క్లాస్లో బై డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ వచ్చేసి పబ్లిక్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో. ఓకే, రోబో అనే క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ x = 100. ఇక్కడ పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ కీవర్డ్స్ పైథాన్లో యూజ్ చేయకూడదు. మరి ఎట్లా ఐడెంటిఫై చేయాలి మనం అంటే మనం ఇక్కడ ఏమి రాయలేదంటే ఇది బై డిఫాల్ట్గా పబ్లిక్. ఓకే, ఒక కామెంట్ రాస్తాను, సింగిల్ లైన్ కామెంట్. సో ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్కి మనం ముందు ఏం మెన్షన్ చేయకపోతే అది బై డిఫాల్ట్ పబ్లిక్ స్కోప్ ఉంటుంది. క్లియర్? అంటే ఎక్స్ అనే వేరియబుల్ని ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు. అట్లా ఒక మెథడ్ని కూడా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ చిట్టి. ఇక్కడ చిట్టి అనే ఒక మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇందులో సెల్ఫ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాం, ప్రింట్ హాయ్, ఒక మెసేజ్ పెట్టేస్తాం. ఈ విధంగా మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అంటే వేరియబుల్స్, మెథడ్స్ ఒక సింగిల్ యూనిట్గా డిజైన్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. అంటే సింపుల్గా ఒక క్లాస్లో రిలేటెడ్ వేరియబుల్స్, రిలేటెడ్ మెథడ్స్ అన్నింటిని కంబైన్ చేసి ఒక యూనిట్గా పెడితే దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. మరి ఈ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అంటే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకొని విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తూ ఉంటాం. ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ obj = రోబో. రోబో అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో మెథడ్ని కూడా మనం కాల్ చేసుకోవచ్చు, obj.chitti. ఎప్పుడైతే ఇలా కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ హాయ్ అని వస్తుంది.
మరి ఎక్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవాలన్నప్పుడు ప్రింట్ ఓబీజే డాట్ ఎక్స్ అని కూడా మనం డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ అనేది పబ్లిక్లో ఉంది కాబట్టి అవుట్ సైడ్ క్లాస్లో కూడా మనకు వర్క్ అవుతుంది. ఓకే, ఇది మనకు పబ్లిక్ స్కోప్. అట్లాగే నేను రిస్ట్రిక్షన్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఎన్క్యాప్సులేషన్ ఏం చేస్తా చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ అనే వేరియబుల్ని రిస్ట్రిక్షన్ పెడదాం అనుకుంటున్నాను. అంటే విత్ ఇన్ ది క్లాస్లో మాత్రం వర్క్ అయ్యే విధంగా నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అటువంటి సిచ్యువేషన్ ఏం చేయాలి మనం అంటే ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైని యూజ్ చేస్తూ ఉంటాం. మరి ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైని మనం ఎట్లా మెన్షన్ చేయాలి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే 2 అండర్స్కోర్స్ మెన్షన్ చేస్తాం. అంటే వేరియబుల్కి ముందు 2 అండర్స్కోర్స్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇదే వేరియబుల్ని నేను ప్రైవేట్లో పెడతాను. ఇప్పుడు 2 అండర్స్కోర్లు పెట్టేసి x = 100. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ప్రైవేట్ స్కోప్. ఓకే, ఇప్పుడు x అనే వేరియబుల్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే విత్ ఇన్ ది బ్లాక్, అంటే క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది. అవుట్ సైడ్ క్లాస్లో వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చేశాను, ఇక్కడ కూడా అండర్స్కోర్ పెడదాం. ఇలా కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఎక్స్ అనేది ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైని యూజ్ చేసాం కాబట్టి, ప్రైవేట్ స్కోప్లో ఉంది కాబట్టి. మన ప్రైవేట్ స్కోప్లో ఉందంటే విత్ ఇన్ ది క్లాస్లోనే వర్క్ అవుతుంది. క్లియర్. మరి ఎక్స్ అనే వేరియబుల్ని ఇది ప్రైవేట్లో ఉంది కాబట్టి మెథడ్లో యాక్సెస్ చేసుకోవచ్చా అంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మెథడ్లో ఒకవేళ మీరు డిస్ప్లే చూసుకోవాలన్నప్పుడు సెల్ఫ్ డాట్ ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్, ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే మెథడ్ కూడా మన క్లాస్లోనే ఉంది, ప్రైవేట్ వేరియబుల్ కూడా క్లాస్లోనే ఉంది కాబట్టి ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. క్లియర్. ఈ విధంగా మనకు ఎన్క్యాప్సులేషన్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక యూనిట్గా డిజైన్ చేస్తూ ఉన్నాం. ఎన్క్యాప్సులేషన్ ఏం చేస్తుంది, డేటాను హైడ్ చేస్తూ ఉంది, ప్లస్ డేటాకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. క్లియర్. ఈ కాన్సెప్ట్ని మనము ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఓకే, అట్లాగే మెథడ్స్కి కూడా ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైని మెన్షన్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది పబ్లిక్, అంటే ఇది మనకు పబ్లిక్ స్కోప్లో ఉంది, అంటే పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైలో ఉంది. ఒకవేళ మనం మెథడ్ని కూడా మనం ప్రైవేట్లో పెట్టాలనుకుంటే ప్రైవేట్లో పెట్టుకోవచ్చు. అది ఎట్లా పెడతామంటే డిఏ తర్వాత మెథడ్ నేమ్కి ముందు ఇక్కడ 2 అండర్స్కోర్ సింబల్ యూజ్ చేసినట్లయితే అది మనకు ప్రైవేట్ స్కోప్లో ఉన్నాడు, అంటే ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైని యూజ్ చేసినాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ మెథడ్ ఇక్కడ కాల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ప్రైవేట్ వేరియబుల్స్ కానీ ప్రైవేట్ మెథడ్స్ కానీ విత్ ఇన్ ది క్లాస్లోనే వర్క్ అవుతాయి. క్లియర్. ఈ విధంగా మనము డేటాని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ఎన్క్యాప్సులేషన్ అనేది మేజర్ కాన్సెప్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో డేటాకు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే త్రూ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. ప్లస్ అట్లాగే మనకు డేటా అబ్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది. క్లియర్. మీరు అయితే నోట్స్ తీసుకుని క్లియర్ ఎగ్జాంపుల్ అయితే రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.